క్రీస్తునందు ప్రియ యవన బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆగస్టు 15వ తారీఖు గురువారం నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రతి ఒక్క యవన బిడ్డ జీవితంలో దేవుని ఉద్దేశం ఏమై ఉంది, మీ మనస్సులు మారి రూపాంతరం చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మీ జీవితంలో ప్రభు తన చిత్తాన్ని జరిగించాలని, మీకు ఒక ఉన్నతమైన భవిష్యత్తునివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే రూపాంతరము చెందుడి అన్న అంశంతో అనేక మంది యవన బిడ్డల జీవితాలను దేవుడు కోరుకున్న పాత్రలుగా మలుచున్నట్లుగా దేవుడు మీ కొరకు ఈ దినాన్ని ప్రత్యేకపరిచాడు. కాబట్టి ప్రతి యవన బిడ్డ మీరు దేవుని కొరకు యవన కాలంలో కాడి మొయ్యాలని, యవన కాలంలో మీకు ఇచ్చిన బలాన్ని దేవుని కొరకు వాడాలని, యవన కాలంలో మీరు ఆ దర్శనాన్ని కలిగి సిలువను మోసే సైనికులుగా భారతదేశంలో దేవుని కొరకు మండే జ్వాలలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైన ఈ ఆహ్వానం మీ కొరకే. అదినాన ఉదయకాలం 9 గంటల నుంచి 5 గంటల వరకు మీకు శ్రేష్టమైన వర్తమానాలు, జీవితాన్ని కట్టుకునే వర్తమానాలు, దేవుని చిత్తాన్ని మన జీవితంలో ఎలా తెలుసుకోవాలి, దేవుని కొరకు మండే జ్వాలగా ఎలా ఉండాలి, దేవుడు మనకిచ్చిన తలాంతులతో దేవుని కొరకు ఆత్మల వ్యాపారం ఎలా చేయాలి, ఈ తరాన్ని మనం ఎలా ప్రభావితం చేయాలి, దేవుని కొరకు మన దేశాన్ని ఎలా పట్టుకోవాలి అన్న అంశాలు మీకు బోధించబడతాయి. ఇవి మీ జీవితానికి మీకు వెలుగుమయంగా, మీ జీవితాన్ని ఉన్నతమైన మార్గములో తీసుకువెళ్ళే శ్రేష్టమైన పాఠాలు, మెట్లుగా దేవుడు మీకు అనుగ్రహిస్తున్నాడు అని నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. అదినాన మీకు శ్రేష్టమైన వర్తమానాన్ని నేను మీకు అందిస్తాను. నాతో పాటు డాక్టర్ రమా యాంజలీనా, మన మధ్యకు మరొక దైవ సేవకులు ఎవాంజలిస్ట్ జోయల్ బాబు గారు బెంగళూరు నుంచి వారి టీంతో వస్తున్నారు. మీకు శ్రేష్టమైన వర్తమానాలు, శ్రేష్టమైన ఆధ్యాత్మిక ఆరాధన, మీ జీవితాన్ని కట్టే సందేశాలు, ఆధ్యాత్మిక సమృద్ధినిచ్చే ఉన్నతమైన ప్రమాణాలతో జీవించే గొప్ప ఆధ్యాత్మిక పురికొల్పు మీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి యవనస్తులైన మీరు ఎక్కడి వారైనా సరే గురువారం ఉదయకాలం 15వ తారీఖు ఎవరు పోగొట్టుకొనకండి అవకాశాన్ని. దేవుని సన్నిధికి రండి. దేవుడు కోరుకున్న యవనస్తులుగా మీ విలువైన జీవితాన్ని, దేవుడు మీకు ఇచ్చిన బలాన్ని, దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని దేవుని కొరకు వాడండి. దేవుని కొరకు మండండి. భారతదేశాన్ని మండించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.